ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎస్ఐ, సిఐ, కలెక్టర్లు చూతా టెంపుల్కి వస్తారు. వాళ్ళకేమో వెహికల్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వస్తారు. అందరికీ తెలుసు ఇక్కడ ఇబ్బంది ఉందని, కానీ దీన్ని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఈ టెంపుల్ బాగా ఫేమస్. దానికి ఇప్పుడు జైతేల్ డిపో నుంచి ఒక బస్సు ట్రిప్కు 50 నుంచి 60 మంది వస్తారు. వాళ్ళు చూతా ఇదే ఎక్స్ రోడ్ కాడ దిగుతారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎస్ఐ, సిఐ, కలెక్టర్లు చూతా టెంపుల్కి వస్తారు. వాళ్ళకేమో వెహికల్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వస్తుర్రు. వీళ్ళందరి పరిస్థితి ఏంది? ఇక్కడ వాళ్ళకి చూతా బస్సు ఆడదాకా వేస్తే అయిపోతుందిగా. ఒక ట్రిప్కు 50 మంది దిగుతుర్రు అంటే వాళ్ళు మళ్ళీ వచ్చే టైం ఇంత ఇబ్బంది పడుతుర్రు, ఇటు నుంచి పోయే టైంలో ఇంత ఇబ్బంది పడుతుర్రు. బస్సు ఒక 4 ట్రిప్పులు 5 ట్రిప్పులు నడుస్తుంది. 5 ట్రిప్పులకు ట్రిప్పుకు 40 మంది వేసుకున్నా కానీ 250 మంది రోజు ప్రయాణం చేసే గుడిసెలు మాది ఇది. అసుంటి వాళ్ళు మళ్ళీ విలేజ్ వాళ్ళని పక్కకెట్టండి, ఓన్లీ టెంపుల్కి వచ్చేటోళ్ళే. వారం రోజుల నుంచి వెళ్ళి ఎక్స్ రోడ్ దగ్గర దీక్ష చేస్తున్నాం. ఎటువంటి స్పందన లేదు ప్రభుత్వం నుంచి వెళ్ళి. 1992 నుంచి వెళ్ళి 2002 వరకు బస్సు వచ్చింది మాకు, కానీ ఇప్పుడు ఎందుకు రావడం లేదు? ఎమ్మెల్యే సుతం 2024లో రోడ్డు మీద ధర్నా చేస్తుంటే వచ్చి మాట్లాడి బస్సు వస్తుందని వచ్చింది అన్నాడు. అన్న తర్వాత 1-2 రోజులు వచ్చింది, తర్వాత బంద్ అయింది. ఎందుకోసం బంద్ అయింది? ఈ మా గ్రామానికి బస్సు సౌకర్యం లేదు. గతంలో 1992 ఆ ప్రాంతంలో తిరుమల డిపో నుండి బుట్టపూర్ వరకు బస్సు నడిచేది. అప్పుడు నడిచింది. అప్పటి లేని అనుమతులు ఇప్పుడు ఫారెస్ట్ ల్యాండ్ అని తిరుగుతున్న రోడ్డు ఇబ్బంది ఉంది అంటారు. ఆ టైంలో బస్సు సౌకర్యం ఉండేది, ఇప్పుడు సౌకర్యం లేదు. మా గ్రామంలో రాజరాజేశ్వర టెంపుల్ చాలా ఫేమస్. మన ఈ తెలంగాణ ప్రాంతంలో నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మన ఆదిలాబాద్ కావచ్చు, చాలా దూర ప్రాంతాల నుంచి వెళ్ళి వస్తారు. ఇక్కడ నుంచి వెళ్ళి దాదాపు ఒక 2-3 కిలోమీటర్లు ఈ ఎక్స్ రోడ్ నుంచి వెళ్ళి గుడికాడికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాగే మా గ్రామం నుంచి వెళ్ళి స్కూల్కి వెళ్ళే విద్యార్థులు, అలాగే వృద్ధులు, హాస్పిటల్కి వెళ్ళేవారు చాలా అసౌకర్యంగా ఉంది ఇక్కడికి.